స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. పిటిషన్ను కొట్టివేసింది న్యాయస్థానం. ఈ కేసు హైకోర్టులో విచారణ జరుగుతుందని, అక్కడే తేల్చుకోవాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. అక్టోబర్ 8న హైకోర్టు బెంచ్లో విచారణ ఉన్న క్రమంలోనే తమ వాదనలను అక్కడే వినిపించాలని సూచిస్తూ పిటిషన్లను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున బలంగా వాదనలను వినిపించామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 42% రిజర్వేషన్స్ ఓబీసీస్ సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన జియో పైన కొద్దిమంది సుప్రీంకోర్టులో కేసు వేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు ఇక్కడ సీనియర్ అడ్వకేట్స్తో కేసును రిప్రజెంట్ చేసి న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చిన తరఫున ఈరోజు సుప్రీంకోర్టు ఆ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వేసినటువంటి కేసుని డిస్మిస్ చేసిందని చెప్పడానికి సంతోషిస్తాం. ఈ పాయింట్ మీద ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ చిత్తశుద్ధి నిరూపించుకోదలుచుకుంటే న్యాయస్థానంలో ఆ పార్టీ పక్షాన కూడా ఇంప్లీడ్ అయ్యి 42% రిజర్వేషన్కు ప్రొటెక్షన్ ఇప్పించేటట్టుగా న్యాయ నిపుణులతోటి సంప్రదించి చేయండి. అలుముకొని చంపి శాసనసభలో తీర్మానానికి సహకరించి బయట రాజకీయ విమర్శలు చేస్తే తప్పు. పిటిషనర్ స్వేచ్ఛ ఉంటుంది. పిటిషనరు ఎవరు అనేటువంటిది మాకు సంబంధం కాదు. వారిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది బలహీన వర్గాలకు సంబంధించి తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా క్యాబినెట్ అన్ని రకాల న్యాయపరమైన చట్టపరమైన సామాజిక అంశాలను ప్రామాణికమైన లెక్కలు తీసుకొని వచ్చినాం. దీని తదుపరి కూడా ఎవరికైనా అనుమానాలు ఉంటే వారే న్యాయస్థానంలో నిలుచొని ఆ పార్టీ పక్షాన బలహీన వర్గాలకు అండగా మాకంటే ఎక్కువ పోరాటం చేస్తున్నటువంటి క్రమశిక్షణ చూపెట్టే ప్రయత్నం చేయండి. విమర్శల ద్వారా సమస్య పరిష్కారం కాదు. వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. శాసనసభలో మాట్లాడే దానికి కట్టుబడి ఉండి రేపు న్యాయస్థానంలో కూడా మీ పార్టీ తరఫున ఇంప్లీడ్ కమ్మని అనేక సందర్భాలు చెప్పినాం. అఫిడవిట్ వేయడానికి వీలేదు. ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లీడ్ అయ్యి మీ ఆర్గ్యుమెంట్స్ను 42% రివర్స్ పాజిటివ్గా వినిపించండి. అది కానప్పుడు మీరు దీనికి వ్యతిరేకిస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది.